శుక్లాజీ మార్కెట్ లో మన నుంచి సౌండ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆదిలాబాద్ భీమ్షేరి ఊచ కోత. గా ముచ్చట గురించి ఎన్నోడు చెబితే కథ అయితది, చూసినోడు చెబితే చరిత్ర అయితది. గదే నా లెక్క చేసినోడు చెప్తే ఒక జీవితానికి సరిపడా భయం అయితది. మా నాయన ఓ మాట చెప్పేటోడు, మన గురించి చెప్పాలంటే మన ముందు ఆడున్నాడు వెనకేడున్నాడు కాదు. మన ముందేమన్నా పొడిచినామా వెనకేమన్నా పీకినామా గా ముచ్చట చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినా కదా గట్లా. మీరంటే పైసలు ఉన్నాను సారు, మీ ముందు వెనక చాలా మంది ఉంటారు. మేం గరీబాళ్ళు, మా ముందు వెనక ఎవరుంటారు? మేమే ఉంటాం. ఏం చెప్పాలన్నా మేమే చెప్పాలి, ఏం చెయ్యాలన్నా మేమే చెయ్యాలి. నా గురించి చాలా మందికి తెలవని ఓ ముచ్చట చెప్పాలి. మా నాయన ఎప్పుడో మాట చెప్పేటోడు, రాజు కన్నా మొండోడు గట్టోడని. రాజు ఆని వెనకున్న 100 మంది మందం చూయిస్తాడు, ముండోడు ఆనికున్న ఒకే ఒక గుండెని చూయిస్తాడు. గా జోకర్ గాంతో నేను డీల్ చెయ్యా. మీ రాజకీయం వేరు, నా రాజకీయం వేరు. మీరు అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. నేను అందితే జుట్టు, అందకపోయినా జుట్టే. వంగబెట్టి జుట్టు పడతా. సస్పెండ్ చేస్తావా? వద్దు. 1997 కరీంనగర్ అక్టోబర్ 4th ఆర్టీసీ బస్సులో 32 మంది కాల్ చంపేశాడు క్రిమినల్ సలగాడు. అన్ని సిఎస్ఆర్ అరెస్ట్ చేస్తే నీలకే డిఎస్పీ వచ్చి సార్ సస్పెండ్ చేసిండు. చెప్పని వాళ్ళకి సస్పెండ్ చేయొద్దని. సస్పెండ్ చేస్తే ఏమేం జరగనా? ఎలాగో సస్పెండ్ అయినాం. జాబ్ ఉంటే ఉండింది, పీకితే పీకిందని కళ్ళు దాగి ఆ క్రిమినల్ గాన్ని డిఎస్పీ ఇంటికి తీసుకుపోయి తల నరికి డిఎస్పీ చేతిలో పెట్టిన. కళ్ళ ముందే పైన కోస్తే కింద పనకదా. డిఎస్పీ సారి ఆడు రైలు కింద తలపెట్టి సచ్చిండని కవర్ చేసిండు. ఆ షాక్ తోనే డిఎస్పీ సార్ కి పారాలసిస్ అటాక్ అయింది. డ్యూటీలో పక్షపాతం చూపిస్తే పక్షపాతం రాదా? ఏం సారు సస్పెండ్ చేస్తావా? చెయ్యి. పోతా పోతా తల తీసకపోతా. ఎస్పీ సస్పెండ్ చేయవద్దులే.